వారం దినాల సంధి వందల మంది పోలీసోళ్ళు ఎంకులాడుతుండ్రు. బుడ్డ కెమెరాలల్లా దేవులాడుతుండ్రు. కుక్కను పట్టుకొని గాలిచ్చిండ్రు. అయినా సుత చిన్న బుజ్జి దొరుకుతలేదు. ఎటు పోయిందో ఏమైందో ఎవ్వలకు సమజైతలేదు. మంత్రమేసి మాయ చేసినట్టే ఉన్నది కథ. ఆఖరికి సూషి మంత్రులు కూడా రంగంలోకి దిగిండ్రు. ఇక చూడుండ్రి ఏమేమి నడిచిందో. వారం దినాల సంధి చెట్టు పుట్ట గుట్ట పట్టుకొని తిరుగుతాండ్రు పోలీసోళ్ళు. డ్రోన్లాట అవట ఇవట ఎన్నెన్ని తీర్ల ఎంకులాడాలనో అన్ని తీర్ల ఎంకులాడుతుండ్రు. అయినా సుత చిన్నారి బుజ్జి జ్ఞానేశ్వరి జాడ మాత్రం దొరుకుతలేదు. ఆఖరికి కుక్క దొరికింది. దాన్ని పట్టుకొని పోయి బుజ్జిని దొరకబట్టొచ్చని గట్టిగానే తిప్పలబడ్డరు. కానీ ఆ కుక్క కూడా పానం బాగాలేక శనివారం జీవిడిచే. అందుకే వేరే తీరుగా ఎంకులాడుతుండ్రు ఇప్పుడు ఆఫీసర్లు. రోజులు గడిచిన కొద్దీ ఏ కేసు అయినా కొసెల్లుతుంటది గానే గీ చిన్న బుజ్జి కేసులో మాత్రం అంతుబట్టకుండా అవుతాంది. ఇంకో దిక్కు సర్కారు పెద్ద సార్ల దాకా పోయింది ముచ్చట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, హోంమంత్రి అనితక్క ఆఫీసర్లకు ఫోన్లు కొట్టిండ్రాట. చిన్నారిని చెప్పన ఎంకులాడుండ్రే, ఏమైందో కనిపెట్టుండ్రా అన్నట్టు చెప్పిండ్రాట. పవన్ సార్ చెప్పేటాలకు ఎన్డీఆర్ఎఫ్ మనుషులు కూడా రంగంలోకి దిగిండ్రు. అంతేకాదు ఎవరైనా కిడ్నాప్ చేసిల్లా అనే దాని మీద కూడా పోలీసు వాళ్ళు గట్టిగానే నజరేసిండ్రాట. ఆ చుట్టుముట్టున్న 7 సెల్ ఫోన్ల టవర్ల ముచ్చట్లన్నీ వింటున్నారట. కొండ సిలువలు ఏమన్నా చేసింటాయా అనేది కూడా ఆలోచనలు చేస్తుండ్రాట. అందుకే తీరు మిషన్లు కొండపోయి జల్లడబడుతుండ్రు. బుజ్జి ఏమైందో ఎటుపోయిందో కనిపెట్టనికే వందల మంది పొద్దు మాపు తిప్పల పడుతుండ్రు. మరిగా ఆఖరికి ఏం తెలుస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. చిన్నారి క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు అందరూ.